అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇలా గాల్లోకి కొంత దూరం లేచి అలా పడిపోయింది విమానం. అసలు ఆ విమానం ఎగరలేకపోయింది. అంటే విమాన వ్యవస్థ మొత్తం సెక్షన్లోనే ధ్వంసమైంది. సాధారణంగా విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. గాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోవడం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ పూర్తిగా గాల్లోకి ఎగరకముందే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం నియంత్రణ కోల్పోవటం కాదు, 275 మంది కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. సెకన్ల వ్యవధిలోనే ఎన్నో జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? విమానం ఎందుకు అదుపు తప్పింది? పైలట్లు చివరి క్షణాల్లో ఏం ప్రయత్నించారు? ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందా? ఈ భయంకర ప్రమాదం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికను కేంద్రానికి సమర్పించింది. మరి ఆ నివేదికలో ఏముంది? ప్రమాదానికి గల కారణాలను అది స్పష్టం చేస్తుందా? ఈ నివేదిక ద్వారా ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాలకే పక్కనే ఉన్న బీజే వైద్య కళాశాల వసతి గృహంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, గ్రౌండ్లో ఉన్న 19 మందితో కలిపి మొత్తం 260 మంది మరణించారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు, సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన అనంతరం భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 13నే డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నేతృత్వంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, అలాగే విమానం తయారైన దేశం తరపున అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించిన నాటి నుండి నిపుణులు సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. ఒక బ్లాక్ బాక్స్ను జూన్ 13న ప్రమాద స్థలంలోని ఒక భవనం మీద, మరొకటి బ్లాక్ బాక్స్ను జూన్ 16న శిథిలాల మధ్య నుంచి రికవరీ చేశారు. ఆ బ్లాక్ బాక్స్లను ఏఏఐబి ల్యాబ్కు తరలించి అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. జూన్ 25 నాటికి ఫ్రంట్ బ్లాక్ బాక్స్ నుండి క్రాష్ ప్రొడక్షన్ మాడ్యూల్ సురక్షితంగా రికవరీ చేసి దానిలోని డేటాను డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసిన డేటా ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి గోల్డెన్ చాసిస్ అని పిలువబడే ఒక నకిలీ బ్లాక్ బాక్స్ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డేటా ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు లభించిన సమాచారం, బ్లాక్ బాక్సుల డేటా విశ్లేషణ ఆధారంగా ఏఏఐబి తన ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మంగళవారం నాడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించారు. ఈ నివేదికలో ప్రమాదం జరిగిన తీరు, పైలట్లు చివరి నిమిషంలో చేసిన సంభాషణలు, సిబ్బంది చర్యలు, అప్పటి వాతావరణ పరిస్థితులు, విమానం అదుపు తప్పినప్పటి నుండి కూలిపోయే వరకు జరిగిన పరిణామాలు, ఇంజన్ వైఫల్యం, హైడ్రాలిక్ లేదా ఎలక్ట్రికల్ పవర్ నష్టం వంటి అంశాలపై తొలి ఇంబ్లిక్లు ఉండే అవకాశం ఉంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ల్యాండింగ్ గేర్ వెనక్కి తీసుకోవడంలో వైఫల్యం, విమానం అత్యవసర పవర్ జనరేటర్ మోహరింపు వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికలో ఏమున్నది అనేది బహిరంగంగా వెల్లడి కాలేదు. అయితే ఈ వారంలోనే ఈ ప్రాథమిక నివేదికను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నివేదికలు వెలువడిన తర్వాత ప్రమాదం జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు, విమానయాన భద్రతను పటిష్టం చేసేందుకు వీలు కలుగుతుంది. విమానయాన సంస్థ టాటా సన్స్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానయాన సంస్థల అధికారులతో మంగళవారం పార్లమెంటు కమిటీ చర్యలు జరిపింది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయాన్ని పలువురు ఎంపీలు ప్రస్తావిస్తూ దర్యాప్తు నివేదిక ఎప్పుడు సిద్ధమవుతుందో తెలియచేయాలని కోరినట్టు సమాచారం. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ ఎయిర్ఫేర్ పెరగటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పనితీరుపై ఆడిట్ నిర్వహించాలని కూడా కమిటీ కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంత ఘోరమైన పరిస్థితికి మానవ తప్పిదమే కారణమని ప్రచారం నడుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఏసీలు పనిచేయలేదని తాము ముందే చెప్పామని, అంతకుముందే ఇదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఇంకా అనేక మంది ఈ ఫ్లైట్ హిస్టరీని తీశారు. కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని, ఇటీవల ఈ విమానానికి మరమ్మతులు చేయించారని, వాటిలో లోపాలున్నాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇవన్నీ మానవ తప్పిదాలే. విమానాల విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తత చూపిస్తారు. ఏ చిన్న లోపం ఉండటానికి అనుమతించరు. కానీ చేసే పనుల్లో జడత్వం వస్తే ఎంత సిబ్బందికైనా రోజు చెక్ చేసేదే కదా, ఈ రోజు చెక్ చేయకపోతే ఏమవుతుందని అనుకోవడమో, చెక్ చేసినట్టుగా నటించటమో, ఇలా చేస్తేనే చిన్న చిన్న లోపాలే పెను ప్రమాదాలు అవుతాయి. చిన్నదే కదా, రేపైనా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అహ్మదాబాదులో జరిగింది అలాంటిదేనని నిపుణులు చెబుతున్నారు. విమానంలో సాంకేతిక లోపాలు మొత్తం విమానం ఇంజన్లను ప్రభావితం చేశాయంటే నిర్వహణ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదం వందల ప్రాణాలను తీసుకెళ్లింది.